ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో ఈ మధ్యాహ్న కాలం వేళ మీ మాటలు మేము నేర్చుకొని చుండగా మరి మా హృదయాలకి అవి తట్టులాగున మీ మాటల ప్రకారం మరి ఈ భూమి మీద మేము జీవించడానికి మాకు శక్తిని బలాన్ని దయచేస్తారని కోరుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, వివేచన లేని కుటుంబం విధేయత చూపున అనే పాఠాన్ని మనం ఆలోచిద్దాం. మరొకసారి చెప్తున్నానండి, వివేచన లేని కుటుంబం విధేయత చూపున. వివేచన ఉంటేనే విధేయత వస్తుంది, వివేచన ఉంటేనే విధేయత వస్తుంది. వివేచన అంటే మంచి చెడు, నిజం అబద్ధం, ఇంకా వాస్తవం అవాస్తవం, వీటి మధ్య తేడాని గమనించడం. వివేచన అనేది ఏంటి? మంచి చెడు, ఇంకా నిజం అబద్ధం, ఇంకా వాస్తవం అవాస్తవం, వీటి మధ్య తేడాన్ని గమనించి ముందుకు వెళ్ళడం. ఇలా మనం ఆలోచించగలిగితే వివేచన అనేసరికి ఆ వివేచనలో ఇంకేముంటాయండి? వివేచన ఈ మంచి చెడు ఆలోచించేటప్పుడు ఇప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకోండి. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఏం చేయాలి? మీరు ఈరోజు ఎక్కడికైనా వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. అప్పుడు మీరు ఏం ఆలోచిస్తారు? నేను ఏదో ఒక పని మీద లేకపోతే సువార్త చేయడానికి వెళ్తున్నానండి పలానా ఊరికి అనుకుందాం. ఎందుకంటే మనం చేసే ప్రక్రియని చెప్తున్నాను. సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళడం మంచిదా కాదా అని నిర్ణయం తీసుకుంటారు. అంటే మంచి చెడులు ఆలోచించడం వలన నిర్ణయం అనేది తీసుకుంటారు. అంతేనా? అవునా కదండి? నెక్స్ట్, ఇంకా ఇలా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించవలసింది ఏంటి? నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు పలానా ఆలోచిస్తారు, అక్కడికి వెళ్ళడం కరెక్టా కాదా అనేసరికి మీకు ఎవరైనా తెలుసుంటే, మీకు ఎవరైనా ఎక్కువ పరిచయం ఉన్నవాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, బాగా వీళ్ళైతే మనకు కరెక్ట్గా చెప్తారు అన్నప్పుడు దేన్ని బట్టి ఆలోచిస్తారు? వాళ్ళైతే తెలివి ఉంది, వాళ్ళకి జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళని అడిగితే మనకి కరెక్ట్ సమాధానాన్ని ఇస్తారు అని తెలుస్తుంది. అంతేనంటే అంటే విషయాన్ని లోతుగా పరిశీలిస్తారని తెలుస్తుంది. జ్ఞానం, తెలివి ద్వారా విషయాన్ని లోతుగా పరిశీలించవచ్చు. ఇంకా వివేకం అంటే అవగాహన శక్తి. అతనికైతే అవగాహన ఉంటుంది, పలానా దిక్కికి వెళ్ళడానికి అతనికి అవగాహన ఉంటుంది, అతను వెళ్ళొచ్చా లేదా అని కూడా చెప్తాడు. ఇలా విచక్షణ అనేది కూడా వస్తుంది. అంటే మంచి చెడుల మధ్య తేడా గమనించడం, మంచి చెడుల మధ్య తేడా గమనించి అతను ఆలోచించి, అంటే అతని తెలివి జ్ఞానంతో ఆలోచించి ఒక నిర్ణయాన్ని మనకి చెప్తారు, వెళ్ళాలా వద్దా. అంతేనండి. ఇది తెలివితేటలు లేదా వివేచన అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వివేచన అనేది నిజమైన జ్ఞానం మరియు ఇంకా సరి అయిన నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేనా? అయితే ఎప్పుడైతే మీరు నిర్ణయాలు తీసుకుంటారో, ఎప్పుడైతే మీరు నిర్ణయం తీసుకోవడానికి ముందుకు వెళ్తారో అప్పుడు మనకి కావలసినది ఏంటి? వివేచన, తెలివితేటలు, అంతే కదండి, జ్ఞానం, ఇవన్నీ ఉండాలి. ఇలా లేదనుకోండి ఏం జరుగుతుంది? నష్టం జరుగుతుంది, లేదా ప్రమాదం జరుగుతుంది, లేదా ఏదైనా జరగవచ్చు. అరే నేను ఆ రోజు ఒక్క క్షణం ఆలోచించుంటే బాగుండే, అరే నేను ఒక్కసారి ఎవరినైనా మంచి జ్ఞానం కలిగిన వాళ్ళని ఎవరినైనా అప్రోచ్ అవుతే బాగుండే, కనుక్కుంటే బాగుండే, ఇలా ఆలోచిస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మనిషికే ఇచ్చాడు. ఇది ఎవరికి ఇవ్వలేదండి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఎవరు? దేవుని పిల్లలు. వీళ్ళకి మాత్రమే ఈ వివేచన, తెలివితేటలు అన్ని ఇవ్వడం జరిగింది. జ్ఞానం, తెలివి అన్ని ఎవరికి ఉంటాయి? జంతువుల్లో మీరు వీటిని చూస్తారా? ఇంకా మనకి భాషను కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనము మాట్లాడుకున్నట్టుగా మనకున్న తెలివితేటలు ఈ భూ ప్రపంచంలో ఎవరికి లేవు. అవునా కదా? ఇది అయితే వాస్తవం. కానీ దేవుడు అన్నింటికి ఇవ్వలేదండి. భూజంతువుల్లో అన్నింటికి ఇవ్వలేదు, పక్షుల్లో అన్నింటికి ఇవ్వలేదు. ఒక పక్షికి తెలివితేటలే ఇవ్వలేదంట. ఒక పక్షికి తెలివితేటలే ఇవ్వలేదంట. ఆ పక్షి ఏంటంటే చూడండి. ఆ పక్షిని గురించి మనం ఆలోచించగలిగితే, నిప్పుకోడి, యోబు గ్రంథం 39వ అధ్యాయము 13 నుంచి, నిప్పుకోడి సంతోషం చేత రెక్కలను ఆడించును, రెక్కలను వెంట్రుకలను దానికి
దానికి ఉన్నందున అది వాత్సల్యము కలదిగా ఉన్నదా? లేదు సుమి. అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును. ఒకసారి ఆలోచిద్దాం. ప్రతి పక్షి తన గుడ్లని ఎక్కడ పెట్టుకుంటుంది? కోడి. మీకు కోడి మనకు తెలుసు కాబట్టి మనం తింటాం కాబట్టి దాని గురించి మనకు బాగా అవగాహన ఉంటుంది కాబట్టి, కోడి గుడ్లు పెట్టినప్పుడు ఎక్కడ పెడుతుందంటే సేఫ్టీ ప్లేస్ చూసుకుని పెడుతుంది. మీరు పిచ్చుకలను చూస్తారు కదా, ఈ పిచ్చుకలు ఆ గుడ్లు పెట్టేటప్పుడు ఎలా ఉంటాయి, ఎలా పెడతాయి? అవి కూడా సేఫ్టీ ప్లేసుల్లో ఒక గూడు కట్టుకుని ఆ గూడులో పెట్టడం జరుగుతుంది. ఇంకా కొన్ని పిట్టలు ఉంటాయండి, కొన్ని పక్షులు ఏం చేస్తాయంటే ఆ గుడ్లు వేరే జీవులకి ఆహారం అవ్వకుండా ఆ గూడు కట్టుకునే విధానాన్ని అయితే ఆ గూడు కట్టుకునే విధానం త్వరల కింద కట్టుకుంటుంది అనమాట. అంటే మన వాళ్ళు డబ్బులు దాచుకునేటప్పుడు లోన పెట్టుకుంటారు కదా, లోన అంటే ఎవరికి తెలియకుండా, ఇది బీరువా అని తెలియకుండా, ఇది అరమర అని తెలియకుండా, ఇది ఇక్కడ డబ్బులు ఉంటాయని తెలియకుండా దాచే ప్లాన్లు వేస్తాం మనం. కానీ పక్షి ఏం చేస్తుంది తెలుసండి? పక్షి ఏదైతే తన సంతానం, నెక్స్ట్ జనరేషన్ అదే కదా తన సంతానం, ఆ సంతానాన్ని వృద్ధి చేసుకోవడానికి, ఆ సంతానాన్ని కాపాడుకోవడానికి తాను వెళ్లే మార్గం కాకుండా వేరొక మార్గం ఉంటుంది అనమాట. లోన్ నుంచి వేరొక మార్గం ఉంటుంది. ఆ మార్గం వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాయి, శత్రువులు చూస్తారు కదా. ఇప్పుడు నేను వస్తున్నాను అనుకోండి, నేను ఎవరికైనా శత్రువు అయినా అనుకోండి, వీడు వస్తున్నాడా, ఇటు వెళ్తున్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు, ఇవన్నీ గమనిస్తారు. అవునా కదా? ఇలా ప్లాన్ చేసుకుంటారు. అయితే ఈ పక్షి లోనకి వెళ్ళినప్పుడు ఒక రూట్లో వెళ్తుంది, లోనకి వెళ్ళిన తర్వాత తన గుడ్ల దగ్గరికి వేరే రూట్ని ఏర్పరచుకుంటుంది. ఇలా కొన్ని పక్షులు ఉన్నాయి. అంటే దేన్ని కాపాడుకోవడానికి? నెక్స్ట్ జనరేషన్ కాపాడుకోవడానికి ఇలా పక్షి తన గుడ్లని కాపాడుకోవడానికి. అలాగే కోడి కూడా చూడండి, పిల్లల్ని ఎలా పడితే అలా వదిలేస్తుందా? తన గుడ్లని ఇష్టం వచ్చిన దగ్గర పెడుతుందా? లేదు. కానీ నిప్పు కూడా ఏం చేస్తుందంట, మళ్ళీ చదవండి. నిప్పు కూడా ఏం చేస్తుందంటే సంతోషంతో రెక్కలు నాడిస్తుందంట. ఆ రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము కలదిగానున్నదా? లేదు సుమి. అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును. ఎక్కడ పెట్టేస్తుందంట? నేలలో పెట్టేస్తుందంట. ఎక్కడ పడితే అక్కడ, దాని ఇష్టం. ఇంకా ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుందంట. దేని పాదమైన వాటిని త్రొక్కవచ్చినని అయినను, అడవి జంతువు వాటిని చిదక త్రొక్కవచ్చి అని అయినను. అస్సలు గమనించట్లేదంట. ఇప్పుడు కోడి ఏం చేస్తుందండి, దగ్గరికి దాన్ని ఒక గూడులాగా పెట్టుకుని దాంట్లో పొదగడం, ఇవన్నీ మనం చూసాం చిన్నప్పటి నుంచి. ఇదేంటి, గుడ్డ అక్కడ పెడతదంట, దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోద్దాం. ఇప్పుడు గుడ్డ అంటే ఏంటండి? మనమందరం గుడ్లమే పిల్లలు చిన్నప్పుడు, అవునా కదా? పిల్లలు నెక్స్ట్ జనరేషన్, అవునా కదా? నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండబోతుందో దానికి తెలియదు. ఇంకా దాన్ని కాపాడుకోవాలని తెలియదు. ఇంకా నెక్స్ట్ జనరేషన్ కాపాడుకోవడానికి ఇష్టపడటం లేదు. కిందకి వెళ్ళండి. తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది ఏం చేస్తుందంటే కాఠిన్యం చూపుతుంది. చాలా మంది మనం కొన్ని గృహాలు దర్శించినప్పుడు పిల్లలు ఎలా ఉంటారంటే వాడి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాడు. పాప ఇది పిల్ల బాబు లేడా, పాప లేడా అంటే లేరండి, ఎక్కడో ఆడుకుంటాకి వెళ్ళారంటారు. వీళ్ళకి తెలియదు ఇంతకీ ఎక్కడ ఆడుకుంటున్నారండి. ఇంకా మనం ముందుకు వెళ్తే ఎక్కడికి వెళ్ళారండి పిల్లలు అనేసరికి సినిమాకి వెళ్ళారండి, ఈ రోజు సెలవు కదా, ఆదివారం కదా, సినిమాకి వెళ్ళారు ఫ్రెండ్స్ తోటి. ఇంకా కొన్ని కుటుంబాల్లో చూస్తే ఇంకా చాలా విధాలుగా మనం చూస్తూ ఉంటాం. మరి ఇంకా మన క్రైస్తవ కుటుంబాల గురించి ఆలోచించుకుంటే, మన గురించి మనం ఆలోచించుకుంటే, మన పిల్లలు కూడా ఎలా ఉన్నారు, మన పిల్లలు ఏ విధంగా ఉన్నారు? ఇదిగో ఈ నిప్పు కోడిలాగా ఏమన్నా ఇష్టం వచ్చినట్టు వదిలేస్తున్నారా? తనవి కానట్టుగా అంటే ఈ నిప్పు కోడి వదిలేసినట్టు తనవి కాదు, వీళ్ళ పిల్లలు నా పిల్లలు కాదని ఏమన్నా వదిలేస్తున్నారా? ఆలోచించాలని. ఇంకేం చేస్తుందంట, దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు. ఏంటండి కష్టం? 9 నెలలు చూస్తారు పిల్లల గురించి, చూస్తారు కంటారు. కనిన తర్వాత ఏ కష్టం ఏంటి ఇది? ఎవరి కష్టం? తల్లిదండ్రుల కష్టమే కదా. ఈ కష్టం వచ్చింది ఒకరోజు బయటకు వచ్చిన తర్వాత ఆ కష్టం వ్యర్థమైపోతున్నా గానీ చింతలేదంట. అంటే ఈ రోజు మీరు పిల్లల్ని కన్నారు,
పెంచుతున్నారు. ఈ కష్టం వ్యర్థమైపోతుంది. ఈ వ్యర్థమైపోతున్న కష్టాన్ని కూడా ఆలోచించట్లేదంట. అలా ఏమైనా ఉన్నారా అని మన లోకంలో ఆలోచిస్తే చాలా మంది ఉన్నారు. ఇంకేం చేస్తుందంట దేవుడు. దీని అంతటికి కారణం ఏంటంటే, ఎలా చేశాడంటే దేవుడు తెలివి లేని దానిగా చేసెను. ఇంకా ఆయన దానికి వివేచనా శక్తిని అనుగ్రహించి ఉండలేదంట. ఇప్పుడు తన పిల్లలు తనకు కానట్టుగా తన గుడ్లని ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పెడుతూ తన పడ్డ కష్టం ఆ కష్టాన్ని ఏం చేస్తుందంట, వ్యర్థమైనదిగా చేసేస్తూ ఇది క్వాలిటీస్ అన్ని రావడానికి దీనికి ఏమి లేదంట. ఏం చేశాడు దేవుడు? తెలివి లేనిదిగాను వివేచన లేనిదిగాను చేశాడంట. ఎవరు చేశారు? దేవుడు. మరి ఇలా పక్షుల గురించి మనం ఆలోచించుకుంటున్నప్పుడు పక్షుల కంటే శ్రేష్ఠులు అంటాడు కదా మనల్ని. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు అన్నాడు కదా. అంటే శ్రేష్ఠులు అంటే వాటికి ఉన్న జ్ఞానము కంటే వాటికి ఉన్న తెలివి. ఇప్పుడు కొన్ని పక్షుల గురించి చెప్పుకున్నాం, దీనికి ఇవ్వలేదు తెలివితేటలు. కానీ కొన్ని పక్షుల గురించి, పిచ్చుకలను మనం ఆలోచించగలిగితే, కోడిని మనం ఆలోచించగలిగితే, కొన్ని పక్షులు అవి చాలా తెలివితేటలుగా ప్రదర్శిస్తాయి. ఈవెన్ కాకి కూడా, అవునా కదా? ఎందుకంటే మీరు చిన్నప్పుడు బాగా చదువుకున్నారు. తనకి దాహం వేసినప్పుడు నీళ్లు తాగడానికి ఒక లోతైన ప్రదేశంలో, దానికి అందని ప్రదేశంలో నీళ్లు ఉన్నప్పుడు ఏం చేసిందండి కాకి? ఏం చేసింది? పగలగొట్టేసిందా బాటిల్? పగలగొట్టేస్తే నీళ్లు ఎందుకైనా ఉపయోగపడతాయా? ఎలా చేసింది? ఒక్కొక్క రాయి వేస్తూ దాన్ని నీటిని పైకి రప్పించింది. అప్పుడు తాగింది. ఈ తెలివి కాకికి ఉంది, అవునా కదా? ఇవన్నీ మనం చదువుకున్నాయి. ఇలా చదువుకుంటూ మనకి చదువుకునే జ్ఞానం ఉంది, తెలుసుకునే జ్ఞానం ఉంది, వివేచన శక్తి ఉంది. మనందరికీ ఏమి ఇచ్చాడంటే తెలివితేటలు. కానీ ఇవి మనిషి దేవుని కోసం ఉపయోగించటం లేదు, దేవునికి ఇవ్వటం లేదు, దేవుని కోసం ఉపయోగపడేలాగా చేయట్లేదు. ఎందుకంటే ఈ వివేచన ఇచ్చిన దానికి విధేయత చూపాలి కదా. మరి దేవుడు ఇచ్చాడు కదా, వివేచన ఇచ్చాడు. ఈ వివేచన ఇచ్చాడని విధేయత ఏమైనా చూపుతున్నాం? విధేయత అంటే ఏంటంటే దేవుడు ఏదైతే పెట్టిన నియమాలు, కట్టడలు ఇవన్నీ ఉన్నాయో వాటన్నింటినీ ఇష్టపూర్వకంగా ఆ నియమాలు పాటిస్తూ, ఎలా పాటించాలి? ఇష్టపూర్వకంగా పాటిస్తూ ఏం చేయాలంటే బాధ్యతగా ఉండాలి, అవునా కదా? దేవుడు ఏవైతే నియమాలు ఇచ్చాడో అవి ఏదో ఎవరో ఇచ్చారులే, ఇది గుడ్డు నేల మీద పడేసింది కదా, అలాగా మనం ఏదో బైబిల్ అలా షెల్ఫ్ లో పడేసి మన ఇష్టం వచ్చినట్టు ఆ మాటలు మనకెందుకులే, మనకి దేవుడు బ్రతుకుని ఇచ్చాడు, బ్రతుకుతున్నాం అంతే అన్నట్టుగా కాకుండా, ఆ నియమాలు నియమాలు ఎక్కడుంటాయి? దేవుడిచ్చిన నియమాలు ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయి. ఈ బైబిల్లో ఉన్న నియమాలు పాటిస్తూ నిబంధనలకు లోబడి ఏం చేయాలంట? దేవునికి ఆ నిబంధనని ఇష్టపూర్వకంగా మనం అవలంబించేవారుగా ఉండాలి. అంటే దేవుని ఆజ్ఞలను గౌరవంగా స్పందించడం విధేయత చూపిన వారుగా ఉండాలి. దేవునికి విధేయత చూపిన వారుగా ఉండాలి. కానీ ఈ విధేయతను వివేచన ఇచ్చిన దేవునికి చూపిస్తున్నారా లేదా అని మనం ఆలోచించగలిగితే ఈరోజు ఎంతమంది చేస్తున్నారో ఆలోచిద్దాం. ఓకేనా? ఎంతమంది చేస్తున్నారో ఆలోచిద్దాం. ద్వితీయోపదేశకాండం తీయండి, 6వ అధ్యాయము 6 నుంచి చదువుకుందాం. నేడు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడంటండి. ఏం ఆజ్ఞాపిస్తున్నారు? ఈ మాటలు ఎవరి హృదయంలో ఉండాలండి? ఎవరి హృదయంలో? మన హృదయంలో ఉండాలి. మన హృదయంలో ఉండాలంట. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి ఏం చేయాలంటే అభ్యసించడం అంటే అభ్యసింప చేయడం అంటే ఏంటి? నేర్పించడం. అంటే ఇప్పుడు మీరు ఈ లోక జ్ఞానం నేర్పిస్తున్నారు, అవునా కదా? నేర్చుకుంటున్నారు వాళ్ళు. ఎలా? ఉత్తినేనా? ఎన్ని వేలు లక్షల్లో పెట్టి నేర్చుకుంటున్నారు. కానీ ఇది మీ చేతిలోనే ఉంటుంది, మీ దగ్గరే ఉంటుంది, మీరు ప్రతిదినం చదువుకునేదిగా ఉంటుంది. మీరు దీన్ని నేర్పించాలా పిల్లలకి? ఏమంటున్నారండి?
ఏమంటున్నారు? నీవు నీ కుమారులకి వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. ఏమండి, మాట్లాడుతున్నావా? మనం వాక్యమును పిల్లలతో మాట్లాడేవారిగా ఉన్నావా? పిల్లలతో మాట్లాడుతున్నావా? పిల్లలకి వాక్యాన్ని నేర్పించగలుగుతున్నావా? అభ్యసింపజేయగలుగుతున్నావా? ఆలోచించుకోవాలండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీకు తెలివితేటలు ఇచ్చాడు దేవుడు, వివేచన ఇచ్చాడు. ఏది మంచో, ఏది చెడో, ఏది అబద్ధమో, ఏది నిజమో ఇవన్నీ తెలుసుకునే వివేచన ఇచ్చాడు దేవుడు. ఇలా వివేచన ఇచ్చి ఏం చేస్తున్నాడంట, ఆయన మాటలకు విధేయత చూపాలి కదా. మరి ఆయన మాటలకు విధేయత చూపాలి కదా. ఏమంటున్నారండి ఇంకా వాటిని నీ చేతికి సూచనగా వాటిని నీ చేతికి సూచనగా కట్టుకోవాలండి. సూచనగా. ఏది సూచన? ఎలా కనిపిస్తుంది సూచన? మీ చేతికి కట్టుకున్నట్టు ఎలా కనిపిస్తుందండి సూచన? మీ చేతిలో ప్రతిదినం బైబిల్ ఉంటే సూచనగా నీ కుమారుడు ఉంటాడు. మీ చేతిలో ప్రతిదినం బైబిల్ చదువుతూ ఉంటే అవే కుమారుడికి నేర్పిస్తావు, కూతురికి నేర్పిస్తావు. అవి ఏమవుతాయంటే సూచనగా కనబడతారు రేపు. ఇదిగో నా కుమారుడు చిన్ననాటి నుంచి నేర్చుకున్నాడు కాబట్టి సూచనగా ఉన్నాడు. సూచన అండి. ఏంటి సూచన? ఇదిగో ఆ అబ్బాయి చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు, వాళ్ళు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. ఏంటిది? మీరు నేర్పించబట్టి సూచన రేపు. సూచన అండి. దేవుడు అదే కోరుకున్నాడు. చదవండి అమ్మా. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. ఎక్కడ కన్నుల నడుమ అంటే నుదుట. ఇక్కడ ఏంటండి ఇది? ఇక్కడ మీరు ఏ బాసికం అంటే ఏంటది? పిల్లప్పుడు పెడతారు కదా, ఇలాగా కట్టుకుంటారు కదా. అంటే ఇలా ఏదో మీరు కట్టుకోమని, వాక్యాన్ని ఇలా కట్టుకోమని కాదు, మీ మెదడులో ఉండాలని, మీ ఆలోచన అంతా వాక్యం వైపు ఉండాలని. ఎలా అంటున్నాడండి? మళ్ళీ చదవండి ఆ మాట. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండాలి. నీ మెదడు, నీ ఆలోచన అంతా అదే వాక్యంతో నిండిపోవాలి. అంతేగాని ఏదో వాక్యం, ఇదిగో దేవుడు నిన్ను దీవించినగా కానీ ఇక్కడ ఇలా రిబ్బన్ కట్టేసుకోవడం కాదండి. అంటే వాక్యాన్ని అర్థం చేసుకోవడం కూడా రావాలి. అంటే నుదుటన నువ్వు కట్టుకుంటున్నావు కదా, అలాగా నీ హృదయం ఏదండి? హృదయం, మెదడు, మైండ్లో ఉండాలి కదా. మన మెదడులో ఉంటేనే బయటకు వస్తుంది. మన మెదడులో ఉంటేనే నేర్పించగలం. అలా కట్టుకోవాలంట. ఏం కట్టుకోవాలంట? నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండాలి. ఏంటి? నా మాట, వాక్యం అండి, దేవుని మాట, దేవుని మాట. ఇంకా ఏమంటున్నారండి? నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. అప్పుడు మరి ఆనాడు ఇశ్రాయేలీలు ఆ అంగీలను ధరించుకోవడం అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి. ఎందుకంటే ఇశ్రాయేలీలు గడప కమ్మిల మీద ఏం రాయమంటారంటే, వాళ్ళు రక్షింపబడ్డానికి ఐగుప్తు నుంచి రక్షించే ముందర రక్తాన్ని రాయమంటారు కదా. అలాగా రక్తం కాదు, ఆ రక్తాన్ని పామమంటారు గడప కమ్మిలకి. ఏమంటున్నారు ఇప్పుడు? ఇక్కడ ఏమంటున్నారు? ఎలా ఉండాలంట? నీ గడప దారబంధముల మీద, నీ గౌనుల మీదను వాటిని వ్రాయము. వాక్యం ఒకవేళ నువ్వు మర్చిపోతావేమో, ఒకవేళ మర్చిపోయేలాగుంటే ఇదిగో ఈ వాక్యాన్ని రాసుకో అక్కడ. అంటే ఇదంతా ఎవరికి చెప్పమంటున్నారండి ఇవన్నీ? నెక్స్ట్ జనరేషన్. ఎందుకంటే మీరు ఒకవేళ దేవునికి విధేయత చూపేవారుగా ఉంటే నెక్స్ట్ మీ పిల్లలు కూడా ఏం చేయాలి? దేవునికి విధేయత చూపాలి. అంటే పిల్లలు మీరు కలిపి ఏమవుతారండి? కుటుంబం. అంతేనా? కుటుంబం అంటే కుటుంబంగా దేవునికి విధేయత చూపాలి. వాక్యమే నేర్చుకోవటం లేదు, వాక్యమే వినటం లేదు, వాక్యాన్ని తెలుసుకోకుండా మనం పిల్లలకి ఎలా విధేయత చూపిన వారు అవుతాయండి? దేవునికి ఎలా విధేయత చూపిన వారు అవుతాయి? అవునా కదా? ఆలోచించాలి కదండి. అంటే మొట్టమొదటిగా మనం పిల్లలకి చెప్పాలంటే మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. మనం పిల్లలకి చెప్పేవారిగా ఉండాలంటే ఏం చేయాలి? మనం నేర్చుకోవాలి. అంటే మనం నేర్చుకోగలిగితే పిల్లలకి చెప్పేవారిగా ఉంటాం. అంతేనండి? అంతేనా? ఒకవేళ మనం కూడా అదిగో ఆ నిప్పు కూడా ఉన్నట్టుంటే, మనం కూడా మన పిల్లల్ని కాలదన్నుకునే వారిలా ఉంటే, మనం కూడా అంతే కదండి. మనందరం ఎవరు? మీ పిల్లలైనా, తల్లిదండ్రులైనా, పిల్లలైనా మనందరం ఎవరు? దేవుని పిల్లలు. అంటే వాస్తవంగా చెప్పాలంటే మనందరం ఎవరి కుటుంబం? దేవుని కుటుంబం. అంటే దేవుని కుటుంబంలో పిల్లలుగా
అండి ఇప్పుడు మనం కూడా అప్లై చేసుకోవాలి. దేవుని కుటుంబంలో పిల్లలుగా ఆయనకి ఏమైనా విధేయత చూపగలుగుతున్నావా? చూడండి, ఒకవేళ మనం కూడా అలా ఉంటే, సామెతల గ్రంథం 17వ అధ్యాయం మీకు తెలివి, బుద్ధి, జ్ఞానం అన్ని ఇచ్చాడు కదండి. మరి ఆయనకి ఏమైనా విధేయత చూపగలుగుతున్నావా? చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 21వ వచనం. బుద్ధిహీనుని కనిన వారికి ఏం కలుగుతుందంటే వ్యసనం కలుగుతుంది. ఒకవేళ ఇదిగో నిప్పుకోడు గురించి ఆలోచించారు కదా, అది ఎలా ఉంది? బుద్ధిహీనంగా ఉంది, అంటే తెలివితేటలు లేవు. ఒకవేళ తండ్రి పిల్లలుగా మనం అందరం ఈ భూమి మీద మీరు అనుకుంటే, ఇదిగో దేవుడే నన్ను కన్నాడని మీరు ఆలోచించగలిగితే, ఒకవేళ బుద్ధిహీనంగా బ్రతికితే ఏంటంటే తండ్రికి ఏం కలుగుతుందంట? వ్యసనం. తెలివి లేని వారి తండ్రికి సంతోషం లేదు. నాయనా, నిన్ను భూమి మీదకి పంపాను కదా నాయన, నిన్ను భూమి మీద పెట్టాను కదా, ఇదిగో తెలివితేటలు ఇచ్చాను కదా, వివేచన ఇచ్చాను కదా, జ్ఞానం ఇచ్చాను కదా, ఇదిగో బైబిల్ గ్రంథంగా 66 పుస్తకాలు నా జ్ఞానాన్ని నీకు ఇచ్చాను కదా, నా మాటలు నీ చేతిలో పెట్టాను కదా, ఇంకా తెలివి లేని వారిగా బుద్ధిహీనంగా బ్రతకాలనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు బుద్ధిహీనంగా బ్రతికితే తండ్రికి ఏమవుతుంది అంటే వ్యసనము. అంతే కదా, ఈరోజు ఈ లోకంలో మన పిల్లలు కూడా అలాగే బుద్ధిహీనంగా బ్రతుకుతున్నారనుకో, తండ్రికి ఏం మిగులుతుందండి? వ్యసన పడిపోతూ ఉంటాడు, బాధపడిపోతూ ఉంటాడు. అయ్యో, నా కుమారుడు ఇలా అయిపోయాడా, నా కుమారుడు ఇలా ఉన్నాడా, నా కుమారుడు ఇలాగా మారిపోయాడా. ఎందుకు? దేని గురించి? ఏం లేదంటే అండి, బుద్ధి లేదు. ఇంకేమవుతారండి? తెలివి లేని వాని తండ్రికి సంతోషం ఉండదండి. ఏమన్నా సంతోషపడతాడా? ఇప్పుడు అదే తెలివితేటలు మంచిగా బాగా చదువుకుంటున్నాడు అనుకో, ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ, వాళ్ళ తల్లిదండ్రులు బుద్ధి లేని, ఒక తెలివి లేని తండ్రికి సంతోషం ఉంటుందా? ఉండదు. అలాగే తెలివి గల పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ స్కూల్లో బాగా చదువుతూ బాగా మార్కులు తెచ్చుకుంటూ వాళ్ళ తెలివితేటలను ఉపయోగించి ఇదిగో ర్యాంకర్స్గా నిలుస్తున్నారు అనుకోండి, మంచి బాగా చదువుకుని ఇదిగో పేరు తెచ్చుకుంటున్నారు అనుకోండి, ఆ తల్లికి ఎలా ఉంటుందండి? తల్లిదండ్రులకి చాలా సంతోషపడతారు. ఇదిగో నా కుమార్తె చూసావా బాగా చదువుతుంది, నా కొడుకు చూసావా బాగా చదువుకుని మార్కులు తెచ్చుకుంటున్నాడు. అలాగే ఈ లోకంలో ఎలా అయితే సంతోషపడతాడో, ఇదిగో దేవునిలోకి వచ్చాం కదా, మరి దేవుని విషయంలో మనం సంతోషం గలవారిగా ఉన్నామా? ఇదిగో దేవుని కుటుంబంగా సంతోషంగా ఉన్నామా? ఈ దేవుని కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి సంతోషపరచగలుగుతున్నారా? ఆలోచించండి. అంటే ఒక కుటుంబంగా దేవుణ్ణి సంతోషపరచాలా? ఎస్. ఒక కుటుంబంగా దేవునికి విధేయత చూపాలా? ఎస్, చూపాలి. ఎంతమంది ఉన్నారండి? మన కుటుంబాలు ఉన్నాయా? మన కుటుంబాలు ఉన్నాయండి? లేవు కదా. ఎంతమంది ఇలా ఉండగలుగుతున్నారు? లేదు. అంటే దేవునికి ఏం కలుగుతుంది? ఇప్పుడు వ్యసనం కలుగుతుంది. దేవునికి సంతోషం లేదండి, తండ్రికి సంతోషం లేదు. ఎందుకంటే ఇదిగో నా కుటుంబాలన్నీ విచ్ఛిన్నమైపోయినాయి, నిజం ఏదో తెలుసుకోవటం లేదు, మంచి ఏదో తెలుసుకోవటం లేదు, వీటి మధ్య తేడా గమనించలేకపోతున్నారు. ఒక నిప్పు కోడిలా ఉన్నారు. అంటే ఈ విధంగా ఉన్నారా? అవునండి. మరి అలా ఉండాలి. ఒకవేళ ఇవన్నీ మనం సరి చేసుకోవాలంటే, వీటన్నింటినీ మనం సరి చేసుకుని ముందుకు వెళ్ళాలంటే ఎలా ఉండాలి? వీటినన్నింటినీ సరి చేసుకుని ముందుకు వెళ్ళాలంటే చూద్దామండి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము, 30వ వచనం. కీర్తనలు 119:30వ వచనం. సత్య మార్గము నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నీ శాసనములు ఏం చేశారంటండి? హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా హృదయము విరసాలపరిచినప్పుడు నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తుదును అంటున్నారు. చూడండి, అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? మనం ఏం హత్తుకోవాలి? వేటిని హత్తుకోవాలి? వేటిని ప్రేమించాలంటే ఆజ్ఞలను ప్రేమించాలి. ఆయన మార్గంలో నడవాలి, ఆయనకి సంతోషాన్ని ఇవ్వాలి. ఆయన్ని సంతోష పెట్టాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలండి? ఆయన ఆజ్ఞలను ప్రేమించాలి. మనకు ఆజ్ఞలే తెలియలేదనుకోండి, ఏం ప్రేమిస్తాం? అవునా కదా.
మనకు ఆజ్ఞలే తెలియకపోతే ఏం ప్రేమిస్తాం? ఆజ్ఞలు తెలియాలంటే ఏం చేయాలి? బైబిల్ దగ్గరికి రావాలి. ఆజ్ఞలు తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి. ఆజ్ఞలు పాటించాలంటే బైబిల్ చదవాలి. ఇవి తెలియకుండా ఎలా చెప్పగలుగుతాం? అంటే విధేయత చూపేవారిగా ఉంటామా? దేవునికి విధేయత చూపేవారిగా వారిగా ఉండగలదుమా? ఆలోచించండి. ఈ రోజు ఏంటంటే వింటున్నాం కదా, ప్రతి వారం వెళ్తున్నాం కదా, ప్రతి వారం నేర్చుకుంటా అంటే వినేసి రాసుకుంటున్నాం కదా, ఈ విధంగా ఉన్నారు. కానీ ఇదిగో వాటిని నేర్చుకోవాలి, నా జీవితంలో నేను కనపరచాలి, నా జీవితంలో నేను అన్వయించుకుని ముందుకు వెళ్ళాలి అని ఎవరైనా ఉన్నారా? కొత్త నిబంధనలో ఎన్ని ఆజ్ఞలు ఉంటాయి ఎవరికి తెలియదు. ఎన్ని కొత్త నిబంధన ఆత్మ వచ్చిన తర్వాత ఏం చేశారు? సంపూర్ణం చేశారు. కొత్త నిబంధన అంతా చదువుకుంటూ వెళ్తూ ఉంటే ఇదిగో ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇదిగో మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు అన్నారంటే దుఃఖపరచకూడదు, అంతే కదా. ఆయన మాటే ఆజ్ఞ. ఇదిగో ఇదివరకు మీరు ఇవన్నీ చేశారు కదా, ఇప్పుడు ఇలా చేయాలి. ఇదివరకు ఇలా ఉన్నారు కదా, ఇప్పుడు ఇలా ఉండాలి. ఇవన్నీ ఏంటంటే దేవుని మాటలు. అంటే దేవుని మాటలు తూచా తప్పకుండా పాటిస్తున్నావా మనం? దేవుని మాటలు తూచా తప్పకుండా ఇదిగో వెళ్తున్నామా మనం? దేవుణ్ణి తెలుసుకుని బ్రతకగలుగుతున్నావా? ఆలోచించండి ప్రియులారా. ఇంకా మనం ఇలా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే ఇంకా ఏమంటారో చూడండి. సామెతల గ్రంథం ఒకవేళ వాక్యం పట్ల విధేయత కానీ దేవుని పట్ల విధేయత మనం చూపకపోతే కూడా ప్రమాదం ఉందండి, చాలా ప్రమాదం ఉంది. విధేయత చూపని వారికి ఇంకా భూమి మీద ఉంటే చాలా ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఓన్లీ ఆజ్ఞలు అంటే ఇదిగో దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు, ఆ ఆజ్ఞ ప్రకారం నేను ఈ భూమి మీద బ్రతికేయాలని కాదు. ఒకవేళ మీరు వాటిని విధేయత చూపకపోతే, వాటి ప్రకారం ఆజ్ఞల ప్రకారం విధేయత చూపని వారిగా ఈ భూమి మీద బ్రతికితే వాటిని బట్టి కూడా మీరు ప్రమాదంలోకి వెళ్ళే అవకాశం ఉంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం. దేవోక్తి లేని ఎడల ఎలా తిరుగుతారంటే ఇంకా కట్టు ఉండదు వాడికి. మీరు అప్పుడప్పుడు పిల్లలు అల్లరి చేసినప్పుడు ఇన్ని ఏదో ఏ స్తంభానికో కట్టేయాలనుకుంటారు కదా, అంటా ఉంటారు స్త్రీలు, ఈయన్ని ఏదో దానికి కట్టేస్తే బాగుండు, వీడు అల్లరి చేసేస్తున్నాడు, వీడు కుదురుండటం లేదు. చాలా మంది పిల్లల్ని ఏం చేస్తారంటే ఆడి చేతికి ఇంట్లో ఉన్న పిల్లలకి ముడేసి కట్టేసి వదిలేస్తారు. ఎందుకు కట్టావని అడిగారు అనుకోండి, అస్సలు కుదురుండట్లేదండి, అస్సలు మాట వినట్లేదండి, వీడికి చెప్పలేకపోతున్నామండి మేము అంటారు కదా. ఇప్పుడు మన విషయంలో దేవుడు ఏమంటున్నాడంటే ఏమంటున్నారు చూడండి. దేవోక్తి లేని ఎడల జనులు ఎలా తిరిగేస్తారంట? కట్టు ఉండదు ఇంకా వాళ్ళకి, ఇష్టం వాడికి కట్టు లేదు, ఇంకా వాడు ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తారు. అందుకనే పిల్లలు ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తారని వాడు ఏం చేస్తారు, కాలుకో చేయికో తోడేసి ఇంట్లో ఉన్న మంచం కొడికి కట్టేస్తారు. అంటే మరి దేవుడిచ్చిన కట్టులేంటి? దేవుడిచ్చిన కట్టుబాట్లు ఏంటి? ఇదిగో వాక్యం, ఆయన మాట అండి. ఆయన మాట లేని ఎడల జనులు ఎలా ఉంటారంట? కట్టులే తిరుగుతానే ఉంటారు. ఏమండి, దేవుని మాట ఇచ్చినా కానీ ఇశ్రాయేలీలు ఏమన్నా కట్టు కలిగి ఉన్నారా? ఏమండి, ఇశ్రాయేలీలు అందరూ కట్టు కలిగి ఉన్నారా? లేదు. వాళ్ళు కూడా ఇదిగో తాను ఇస్తానన్న దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు కదా. ఎందుకు? కట్టులేక తిరిగారు. దేవుని మాట చెవుని పెట్టలేదు, దేవుని మాటను వినిపించుకోలేదు, దేవుని మాటను వాళ్ళు హృదయంలో భద్రపరుచుకోలేదు. ఒకవేళ దేవుని మాట మీ హృదయంలో లేకపోతే ఏమవుతుందండి? ఇది ఇలాగే కట్టులేక తిరుగుతారు. మీ ఇష్టం. ఇంకా ఏమన్నా అన్నావు అనుకోండి, ఇదిగో మా ఇష్టం. ఎందుకు? నీ హృదయంలో వాక్యం లేదు కాబట్టి. వాక్యం ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు తిరగవండి. వాక్యం ఉంటే ఇదిగో భద్రంగా ఉంటారండి. వాక్యం మీ హృదయంలో ఉంటే ఇదిగో ఒక కట్టుబాటుని ఎంచుకుంటారండి. ఒక నియమ నిబంధనలకు లోబడతాయి. ఎవరు నియమ నిబంధనలు? మనుషులు నియమ నిబంధనలకు లోబడకూడదు. మళ్ళీ దేవుడు ఏదైతే చెప్పాడు, ఇదిగో నిబంధన అంటున్నాడు కదా, క్రొత్త నిబంధన పాత నిబంధన అని తెలియజేశారు కదా. ఇదిగో క్రొత్త నిబంధనలో ఏవైతే చెబుతున్నారో వాటన్నింటికి లోబడతారు. ఎవరు చెప్తారండి? ఇవన్నీ చదవాలి. ఇప్పుడు మేము ఉన్నాం, మహేష్ గారు మాట్లాడారు, నేను మాట్లాడతాను, అన్నీ చెప్పలేం కదా. అన్నీ చెప్పగలదువా? మీకు ఏదైతే ఖాళీ సమయం ఉందో ఆ ఖాళీ సమయంలో అన్నింట్లో ఇవన్నీ చదువుకోవాలండి.
ఇవన్నీ చదవాలి. ఇదిగో బైబిల్ అంతా చదువుకోవాలి. బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడు, ఇది నా కోసమేనా, ఇదిగో నేను దీంట్లో ఏమైనా మార్చుకోవాల్సింది ఉందా, నేను మార్చుకునే విధానాన్ని, మార్గాన్ని, మంచి చెడు, మంచి చెడు, మంచి చెడు వివేచన, వివేకం కలిగి మంచి చెడు, మంచి చెడు, ఇది మంచా ఇది చెడా, ఇది మంచా ఇది చెడా, ఏమంటే తెలివితేటలు ఇచ్చాడు కదా. నేను ఎలా నడుచుకోవాలో ఈ మార్గాన్ని ఎంచుకోలేరా, మీ పిల్లలకు నేర్పించలేరా? ఏమండి ఇప్పుడు మీరు స్కూల్కి పంపిస్తున్నారు, మీరు చదువుకోలేదు కాబట్టి, ఏదో మీకు జ్ఞానం లేదు కాబట్టి ఇదిగో అక్కడ జ్ఞానం దొరుకుతుందని పంపిస్తున్నారు. మరి జ్ఞానాన్ని మీ చేతుల్లోనే పెట్టాడు కదా. 66 పుస్తకాలుగా మీ చేతుల్లోకి ఇచ్చేసాడు కదా. ఈ జ్ఞానాన్ని మీరు చదువుతున్నప్పుడు ఇది మీ పిల్లలకి ఎందుకు నేర్పించలేకపోతున్నారు? అంటే నెక్స్ట్ జనరేషన్ వద్దా? నెక్స్ట్ జనరేషన్ అవసరం లేదా? చాలా మంది చూడండి, మీ బాబు ఏం చేస్తున్నాడంటే అమెరికాలో ఉన్నాడండి, ఏంటి సాఫ్ట్వేర్. మీ పాప ఏం చేస్తుందంటే యూకేలో ఉన్నారండి, ఏంటి ఏం చేస్తున్నారు సాఫ్ట్వేర్. పలానా ఎంత శాలరీ, లక్షలు. ఓకే, మరి బైబిల్ దేవుని మాటలు నేర్చుకున్నారండి, అవి కూడా వాటికంటే ఎక్కువ అని ఎవరైనా చెప్పగలరండి? దేవుని మాటల్లో ఎలా సంపాదించుకున్నారండి, వాటికంటే ఎక్కువ అని ఎవరైనా చెప్పగలుగుతున్నావా? లేదండి. అంటే క్రైస్తవుడు ఇచ్చిన ఆ సమాధానాన్ని మనం ఆలోచించగలిగితే ఇదిగో అందులో దేవునికి ప్రాధాన్యత ఎక్కువ కనిపించటం లేదండి. దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారుగా కనిపించటం లేదు. దేవునికి మాటలకు విధేయత చూపేవారుగా ఉండటం లేదు. ఎందుకు ఉండటం లేదు? ఇదిగో దేవునిని గమనించట్లేదు, ఆయన చెప్పినట్టు వినలేకపోతున్నారు, ఆయన ఇచ్చిన వాక్యాన్ని చదువుకోలేకపోతున్నారు. ఇదండి పరిస్థితి. అందుకనే దేవోక్తులు మీ హృదయంలో ఉన్నారనుకో, మీరు కట్టుబాటుకి, ఇదిగో బైబిల్ నిబంధనలకు లోబడి నడుస్తారు. లేవనుకోండి ఏం చేస్తారు? ఆడు అలాగే తిరుగుతాడులేండి, వాడు అలాగే ఉంటాడండి, కొద్దిగా చెప్పొచ్చు కదండి అన్నాను. ఏం చెప్తామండి వాడికి, నా కడుపుని చెడబుట్టాడు అంటూనే వదిలేస్తారు. అవునా కదా? మరి దేవుని కడుపును పుట్టామని చెప్పుకుంటున్నాం కదా, దేవుని కోసం బ్రతుకుదామని వచ్చేసాం కదా. మరి ఎలా బ్రతుకుతున్నాం, ఎలా జీవిస్తున్నాం, ఆయనకి విధేయత ఎలా చూపిస్తున్నాం? ఎలా చూపించాలంటే ఆయనకి విధేయత ఎలా చూపించాలి? చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వచనం. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరి ధన్యులంట. ఏం చేయాలంటే ఏం చేయమంటున్నారు? ఎవరు మాట్లాడుతున్నారండి? యేసుక్రీస్తు వారిని పొగుడుతున్నారు అక్కడ. యేసుక్రీస్తు వారిని ఇదిగో నీవు కనిన గర్భము ధన్యము అని చెబుతున్నారు అక్కడ. ఓకే, మీరు నన్ను ఏం పొగడవసరం లేదు. మనోళ్ళు కూడా చాలా మంది ఏం చేస్తారండి, అనియా బాగా చెప్పారని, అని సూపర్ చెప్పారని, మీకులాగా ఎవరు చెప్పలేదని ఇలా మాట్లాడడం కాదు. ఏం చేయాలంటే అంటే దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులంటనా? ఓకే, నన్ను ధన్యుడు అంటనా? ఓకే, కానీ నువ్వేం చేస్తున్నావు? ఒకరి ధన్యుడనే పిలిచే నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేయాలంట? చదవండి మళ్ళీ. ఆయన వాక్యం, దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులు. ఏదో నేను ఆదివారం వచ్చి వినేసి వెళ్ళిపోతానంటే అవ్వదండి. ఏదో ఇదిగో బుధవారం వచ్చి నేను విని వెళ్ళిపోతానంటే అవ్వదు. ఏం చేయాలంట? విని గైకొనాలి. మరి మనం గైకొనేవారుగా ఉన్నామా? ఇదిగో నీ పిల్లలకి నేర్పించమని చెప్పాడు కదా. ఒకవేళ ఈ దేవోక్తులు లేకపోతే ఇదిగో వాళ్ళు కట్టులేక తిరుగుతారు అంటున్నాడు కదా. మనం ఇదిగో నాశనానికి వెళ్ళిపోతాం. కట్టులేక తిరగడం అంటే ఏంటి? ఇదిగో నా బాబుకి యాక్సిడెంట్ అయిపోయిందండి, మా పిల్లోడు పైనుంచి పడిపోయాడండి, ఇదిగో మా బాబు ఇలా రోడ్డు అంటా వెళ్తా ఏదో గుద్దేసిందండి. ఏంటిది? కట్టులేదు ఇంట్లో, నువ్వు కట్టడ చేయలేదు వాడిని, నువ్వు కట్టడ పెట్టలేదు, అరే ఇలా వెళ్ళకూడదు, ఇదిగో ఈ ప్లేస్ లో ఆడుకోవాలని చెప్పలేదు, ఇదిగో ఈ టైంకి నువ్వు ఇంటికాడ ఉండాలని చెప్పలేదు, ఈ టైంకి నువ్వు ఇలా ఇక్కడే ఉండాలని చెప్పలేదు, కట్టులేదు. వాడు వెళ్ళిపోయాడండి, ప్రశాంతంగా ఉంది, పక్కేసుకు పడుకుంటున్నావా? వాళ్ళు లేడండి, ప్రశాంతంగా ఉంది అనుకుంటున్నావా? కట్టు పెట్టాలి. ఎందుకంటే ఇదిగో నీ పిల్లలను నడిపించేది నువ్వే. నీకే చెప్తున్నాడు ఏమని? నీ పిల్లలకి వాక్యాన్ని ఏం చేయాలంట? అభ్యసింపచేయాలి. నీవు నేర్చుకుని నీ పిల్లలకి వాక్యాన్ని అభ్యసింపచేయాలి. నువ్వు గైకొనాలి. దానిని గైకొను వారు మరి ధన్యులు. ఎందుకు మరి ధన్యులు అయిపోతున్నారు? నెక్స్ట్ జనరేషన్ దేవుని కుటుంబంగా విధేయత చూపిస్తున్నారు. అందుకుని మీరు మరి ధన్యులు. మరి మీరు మరి ధన్యులుగా ఉంటారో
లేకపోతే ధన్యులుగానే మిగిలిపోతారో మరి మీకే విడిచిపెడుతూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన వాక్యాన్ని కొద్ది మాటలు మేము చదువుకున్నాం తండ్రి. మరి మేము మరి ధన్యులుగా ఉండుటకు పోరాటం చేయడానికి, అలాగే వివేచన ఇచ్చిన మీకు విధేయత చూపడానికి మాకు తెలివిని, జ్ఞానాన్ని ప్రసాదించమని, అలాగే విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా హృదయంలో భద్రపరుచుకుని మరి ఈ వాక్య ప్రకారం ఈ భూమి మీద జీవించడానికి మాకు శక్తిని, బలాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.